వెల్కమ్ టు భూలోక స్వర్గం. గాలి లేతగా తాకితే ఈ పువ్వు మెల్లగా నవ్వుతుంది. నవ్వుతో పాటు మన మనసును కూడా తాకుతుంది. అదే ఎడారి గులాబీ. దీన్నే మనం ఎడీనియం అనేసి కూడా అంటాం కదా. ఈ పువ్వుల అందానికి, ఈ మొక్క కాండం యొక్క సోయగానికి ఎవరన్నా పడిపోవాల్సిందే. అయితే ఈరోజు వీడియోలో ఈ ఎడారి గులాబీ మొక్కని రీపాటింగ్ చేద్దాము. ఇందులో పిచ్చి మొక్కలు ఎక్కువ వచ్చేసాయి కదా, వాటిని తీసేసి అప్పుడు రీపాటింగ్ చేద్దాము. రీపాటింగ్ చేశాక చూడండి ఎంత అందంగా ఉందో. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2 కన్నులే కాదు, గుండెను కూడా తాకేస్తాయి ఈ పువ్వుల యొక్క అందం. ఈ పువ్వులు పూసే తీరు చూస్తే మన మనసు మాటలకు అందని పాటలా మారిపోతుంది కదా. చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ అయితే. వీటిని చూస్తే ఓన్లీ పువ్వుల్ని చూస్తే సేమ్ గులాబీలానే ఉంటాయి, అందుకనేసి వీటిని ఎడారి గులాబీ అనేసి అంటారు. ఈ మొక్కకి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, నీళ్ళు చాలా తక్కువ వేయాలి. నీళ్ళు ఎక్కువ వేస్తే మొక్క వేర్లు కాండం అది కుళ్ళిపోయి చచ్చిపోతుంది అనమాట. నీళ్ళు చాలా తక్కువ వేయాలి. ఈ మొక్క విత్తనాలతో వస్తుంది, అలానే కొమ్మ గుచ్చినా సరే వస్తుంది. విత్తనాలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇది విత్తనం విడిపోయిందనమాట, లేదంటే 2 కలిసి ఉంటాయి. ఒకటి గాలికి ఎగిరిపోయింది, ఇది ఒకటే మిగిలింది. నేను విప్పి చూపిస్తాను ఎలా ఉంటాయో విత్తనాలు. ఈ మధ్యలో ఉన్నాయి కదా, అవే విత్తనాలు అన్నమాట. మనం విత్తనంతో వేసిన మొక్కకు మాత్రమే కింద కార్డెక్స్ వస్తుంది, అదే కుండ లాంటి ఆకృతులు ఉంటాయి కదా అవి వస్తాయి. అదే మనం కొమ్మతో గుచ్చామనుకోండి అవి రావు, సీదాగా ఉంటాయి అంతే. మొక్క కింద అందమైన ఆకృతులు రావు, విత్తనంతో వేసిన వాటికి వస్తాయి. మనం కావాలంటే విత్తనంతో వేసిన మొక్కకి పైన మనకి నచ్చిన మొక్కని గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి నచ్చిన మొక్క ఉంటుంది, కింద కుండ ఆకృతి కూడా ఉంటుంది. ఇవి చూడండి పుల్లల్లా ఉన్నాయి కదా, ఇవే విత్తనాలు అన్నమాట. ఆ చుట్టూ బూజుల్లో ఉన్నాయి కదా, అవి జస్ట్ విత్తనం ఎగరడానికి. విత్తనం అలా ఎగురుకుంటూ వెళ్ళి అది ఎక్కడ ఆగితే అక్కడ మొలకెడుతుంది అనమాట. విత్తనాన్ని గాల్లోకి పంపిస్తుంది మొక్క, అందుకనేసి అలా తయారు చేసుకుంటుంది ఈ మొక్క అయితే. ఏదో రెక్కలు లేని పక్షిలాగా ఈ పువ్వు విత్తనాలు ఎగురుతాయి అన్నమాట. వాటికి నచ్చిన చోట వెళ్ళి ల్యాండ్ అవుతాయి, అక్కడ వీటి సంతతిని పెంచుకుంటాయి ఈ మొక్కలు. అయితే మా ఇంట్లో ఉన్న ఎడీనియం మొక్కకి ఏమైందంటే ఈ మొక్కకి పువ్వులు పుయ్యట్లేదు. ఎందుకంటే చూడండి ఎన్ని పిచ్చి మొక్కలు వచ్చేసాయో. దీనికి పిచ్చి మొక్కలు ఎక్కువైపోయి ఇచ్చిన బలం అంతా ఇవే తీసేసుకుంటున్నాయి. పైగా ఎక్కువ లిక్విడ్స్ కూడా వేయను నేను, ఎందుకంటే ఎడీనియంకి మామూలుగానే నీళ్ళు ఎక్కువ వేయకూడదు కదా. అందుకని నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసినా వీటికి ఎక్కువ వేయను, తక్కువే వేస్తుంటాను. ఇంకా అందుకనేసే బలం సరిపోక ఈ మొక్క అయితే పువ్వులు సరిగ్గా పూయట్లేదు. ఫస్ట్ ఈ పిచ్చి మొక్కలు పీకేయాలి. ఈ ఎడీనియమ్స్కి మాత్రం ద్రవ రూపంలో ఉండే ఎరువులు కాకుండా ఘన రూపంలో ఉండే ఎరువులే ఇచ్చుకోవాలి. అదే లిక్విడ్స్ కాకుండా సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి, అప్పుడే మన మొక్క బలంగా పెరుగుతుంది, మొక్క కూడా పాడవదు. చూడండి ఎన్ని పిచ్చి మొక్కలు వచ్చేసాయో. మొక్క అయితే 2 సంవత్సరాల పైనే అయింది మొక్కను తెచ్చి. కొన్న మొక్కే, ఇది విత్తనంతో వేసింది కాదు. నా దగ్గర విత్తనంతో వేసినవి కూడా ఉన్నాయి, కానీ ఇది 2 సంవత్సరాల క్రితం కొన్న మొక్కే. చూడండి ఎంత బాగుంటుందో కార్డెక్స్ అయితే, కానీ ఒక్క పువ్వు కూడా లేదు చూసారా, బలం సరిపోక. ఇప్పుడు దీన్ని రీపాటింగ్ చేసేద్దాము, అప్పుడు మొక్క కొంచెం పైకి వస్తుంది, కింద ఈ ఆకృతి కూడా అందంగా కనిపిస్తుంది, మొక్క కూడా బలంగా వస్తుంది అనమాట. చూసారా మట్టి అయితే కనిపిస్తుందా, మట్టి చాలా తక్కువ అయిపోయింది అనమాట, కిందకి వెళ్ళిపోయింది మొక్క. ఇప్పుడు దీన్ని రీపాటింగ్ చేసుకుందాము. చూడండి వేర్లు అయితే ఎంత అందంగా ఉన్నాయో. కిందకి వెళ్ళిపోవడం వల్ల దీని అందం కనిపించలేదు. ఇప్పుడు మొక్కను రీపాట్ చేశాక అప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటుంది ఈ మొక్క. ఇప్పుడు ఈ మట్టిలో ఏమీ లేవు కదా, పైగా ఎక్కువగా కోకోపీట్ అది కలపకూడదు. ఈ మట్టికి ఇసుక, ఎర్రమట్టి, కొద్దిగా వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ కలిపితే సరిపోద్ది. నేనైతే ఈ వేరులో కూడా పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసేస్తున్నాను. మళ్ళీ రీపోర్ట్ చేసినా పిచ్చి మొక్కలు పెరిగిపోతాయి కదా, అందుకనేసి దీనికి అంటుకున్న పిచ్చి మొక్కలు అన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు పశువుల ఎరువు అన్నమాట, ఇది పాతదే, ఒక 6 నెలలు పాతది, బాగా పాతది కాదు, 6 నెలలు పాతది. జస్ట్ గుప్పడే తీసుకున్నాను చూడండి, ఎక్కువ వేసేయకూడదు.
జస్ట్ గుప్పెడు, ఎందుకంటే కుండీ చిన్నది కాబట్టి ఒక గుప్పెడంత తీసుకొని ఈ మట్టిలోకే కలిపేస్తున్నాను. ఈ మట్టి కూడా ఇసుక మట్టి కలిపి ఉన్నదే కాబట్టి ఇంకా నేను ఇందులోకి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇసుక ఎక్కువ ఉండాలి ఎడీనియమ్స్కి, ఎందుకంటే నీళ్ళు మనం వేసిన వెంటనే బయటకు వెళ్ళిపోవాలి. మట్టిలో నీళ్ళు ఉండిపోయినాయి అనుకోండి మొక్క చచ్చిపోతుంది, వేర్లు కుళ్ళిపోయి. ఎడీనియమ్స్కి తెలుసు కదా, నీళ్ళు ఎక్కువ ఉండకూడదు ఎడారి మొక్క కాబట్టి, అందుకనేసి ఇసుక శాతం ఎక్కువ ఉండాలి. ఎర్రమట్టి తీసుకోవాలి, బంకమట్టి తీసుకోకూడదు. ఈ కింద ఉన్న కన్నాల్ని రాళ్ళతో కానీ కొబ్బరి చెప్పులతో కానీ మూసుకోండి. నేనైతే కొన్ని కొబ్బరి చెప్పులు కొన్ని రాళ్ళతో మూసేస్తున్నాను, అప్పుడు నీళ్ళు త్వరగా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. కన్నాలు మూసుకుపోకుండా నీళ్ళు బయటకు వెళ్ళిపోయి మన మొక్క సేఫ్గా ఉంటుంది, వేర్లు అది కుళ్ళిపోకుండా. ఇప్పుడు దీంట్లోకి మట్టి వేసేస్తున్నాను, కొంచెం వేసేసి ఆ పైన మొక్క పెడతాను. ఎందుకంటే సగం వరకు మొక్క పైనే ఉంటుంది కాబట్టి అంత కిందకేం మొక్క పెట్టనవసరం లేదు. ఈ మొక్కకి అందం ఈ కార్డెక్సే కాబట్టి మొత్తం మూసేయకూడదు, కొంచెం ప్లేస్ కావాల్సి వచ్చింది, అందుకనే కొంచెం తవ్వుతున్నాను. బాగా ఎక్కువ లోతుగా పెట్టేయకూడదు దీన్ని, కొంచెం వేర్లు ములిగితే సరిపోద్ది. ఇలా పెట్టేసి దీని చుట్టూ ఉన్న కన్నాల్లో మట్టి పెట్టేస్తాను. ఈ సైజు కుండి చిన్నగా అనిపిస్తుంది కానీ సరిపోతుంది, వేర్లు ఎక్కువ ఉండవు దీనికి. ఇప్పుడు మనకు కనిపించే వేర్లే కానీ అన్ని వేర్లు ఉండవు, అందుకనేసి సరిపోతుంది ఈ కుండి. మొక్క అయితే చూడండి ఎంత హెల్తీగా ఉందో, మొక్క చూసారు ఎంత బలంగా కూడా వచ్చిందో. సరిపోతుంది, మనం దీనికి లిక్విడ్స్ కాకుండా సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోద్ది. మట్టి కూడా లూజ్గా పెట్టకూడదు, ఇలా నొక్కి పెట్టాలి, ఎందుకంటే పెట్టిందే పైకి పెట్టాము, ఇంకా లూజ్గా పెడితే గాలికే పడిపోతుంది ఇంకా మొక్క కింద, అందుకనేసి లోపలికంట మట్టిని గుచ్చాలన్నమాట. ఒక వారం రోజులకి మొక్క అయితే పూర్తిగా సెట్ అయిపోతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వేర్లు తీసేసి మొక్కను బయట ఉంచేసినా సరే మొక్క చచ్చిపోదు, ఎందుకంటే నేను నర్సరీలో చూశాను, వాళ్ళు పెద్ద పెద్ద మొక్కల్ని తీసుకొచ్చారనమాట, అప్పుడే లోడ్ దిగింది, వేర్లకి మట్టి కూడా లేదు, జస్ట్ అలా మొక్కను తీసేసి అలా పెట్టేశారు అంతే, అలానే ఉంచేశారు. ఒక వారం రోజుల నుంచి అలానే ఉంటున్నాయి అని చెప్పారు, నేను అడిగాను కూడా అలా తీసేశారు ఏం కాదా అంటే ఇవేమీ చచ్చిపోవు, వారం రోజుల నుంచి ఇలానే ఉంటున్నాయి అనేసి చెప్పారు. అందుకనేసి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మొక్క చూసారు ఎంత అందం వచ్చిందో, ఇప్పుడైతే ఇందాకడికన్నా ఇప్పుడు అందంగా ఉంది కదా. ఇప్పుడు దీనికి లైట్గా నీళ్ళు వేసేసి, అండ్ నీళ్ళలో కూడా పెట్టట్లేదు, నీళ్ళలో కూడా పెట్టనవసరం లేదు, ఎందుకంటే ఇది ఎడారి మొక్క కాబట్టి దీన్ని షేడ్లో పెట్టనవసరం లేదు. ఈ మొక్క అయితే చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ ఎడీనియమ్స్ని మొక్కలు పెంచడం అస్సలు రాలేని వాళ్ళు కూడా చాలా సులువుగా పెంచేసుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అని ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.